ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంబాల్ అనే ప్రాంతంలో ఇటీవల జామా మసీదుని సర్వే చేయడానికి కోసం స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు అక్కడ పోలీస్ యంత్రాంగం, అధికార యంత్రాంగం సర్వే చేస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగినాయి. ఆ మసీదు వాస్తవంగా ఒక దేవాలయం అని చెప్పి సిటీ సివిల్ కోర్టులో దావా వేశారు కొన్ని సంఘాలు. దాని ఆధారంగా తక్షణమే సివిల్ కోర్టు ఆర్డర్ ఇవ్వడం, సర్వే చేయడానికి అధికార యంత్రాంగం హడావుడిగా వెళ్ళడం, స్థానికంగా దీనివల్ల ఉద్రిక్తతలు పెరిగి ఎప్పుడో 500 ఏళ్ల కింద నుంచి ఉన్న మసీదుని ఇప్పుడు సర్వే చేసి దాన్ని కూలగొడతారని ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఒక సంబాల్లో జరిగిన ఈ ఘర్షణ మొత్తం యూపీ మొత్తాన్ని కూడా ఇలా అట్టుడికి పోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది సంబాల్లో జరిగిన ఒక ఘటన మాత్రమే కాదు. ఈరోజు దేశవ్యాప్తంగా అనేక దర్గాలు, మసీదులని తిరిగి సర్వే చేయాలనేవి గతంలో ఎప్పుడు అవి దేవాలయాలని చెప్పి బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు అనేక కొత్త వివాదాలను ఈరోజు ప్రజల ముందుకి, దేశం ముందుకు తీసుకొస్తున్నాయి. అందులో మనం ఇప్పటికే చూసాం, జ్ఞానవాపి మసీదుకి సంబంధించిన అందులో శివలింగం ఉందంటూ ఒక వివాదం మనం ఇప్పటికే దాని మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. హైకోర్టులో, సుప్రీంకోర్టు దాకా కూడా అది వెళ్ళినటువంటి పరిస్థితి చూస్తున్నాం. దాంతోపాటు మథురలో శ్రీకృష్ణ జన్మభూమియా లేకపోతే అది మసీదుకి సంబంధించిందనే ఒక వివాదం అక్కడ జరుగుతోంది. తాజాగా రాజస్థాన్లోని అజ్మీర్ షరీఫ్ దర్గా, అది కూడా ఒకప్పుడు శివాలయం అంటూ అక్కడ బీజేపీ రాష్ట్ర నాయకుడు, రాజస్థాన్కి సంబంధించిన రాష్ట్ర నాయకుడు దీని మీద సివిల్ కోర్టులో దావా వేస్తే దాని మీద సర్వే చేయమని చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు మన ముందుకు వచ్చింది. ఇలాంటి వివాదాలు అనేకమైన ఈరోజు మన ముందుకు వస్తున్నాయి, దేశం ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మరి ఈ వివాదాలు ఇదే రకంగా గతంలో ఏం జరిగింది, 100 ఏళ్ల కిందం మధ్యయుగాల కాలంలో ఏం జరిగింది అనేది ఇప్పుడు అన్నిటి మీద తిరిగి తవ్వకాలు, ఆ రకంగా పాత చరిత్రను మొత్తం తవ్వే కార్యక్రమం ఈరోజు బీజేపీ చేపడుతుంది. అంటే దేశంలో గత 10 ఏళ్ల కాలంలో బీజేపీ అధికారంలో ఉండి రకరకాల రూపాల్లో దేశంలో మత ఉద్రిక్తతలు, మత సమస్యలు ముందు తీసుకురావడం ద్వారా వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొంది ఉండొచ్చు. అదే వివాదాన్ని తిరిగి మళ్ళీ పెంచడానికి ఇప్పుడు కొత్త మార్గం ఎంచుకున్నటువంటి పరిస్థితి. ఇది నిజంగా సమాజానికి, దేశానికి ఉపయోగమా, ప్రయోజనకరమా? ఇదే రకమైనటువంటి ఉద్రిక్తతలు, సమస్యలు పెరిగితే దేశం ఎటువైపు వెళ్తుంది? మరి ఇప్పుడు తాజాగా ఈ రకమైన వివాదం ఎందుకు ముందుకు వస్తుంది? వాస్తవంగా 1991లో ప్రార్థనా స్థలాల చట్టం వచ్చింది. అప్పుడు రామ జన్మభూమి, బాబ్రీ మసీద్ సమస్య కొనసాగుతున్నప్పుడే ఆ రోజు దేశ ప్రధానిగా ఉన్న పివి నరసింహారావు గారు ఇలాంటి వివాదాలు, రామ జన్మభూమి, బాబ్రీ మసీద్ లాంటి వివాదాలు మళ్ళీ తెలెత్తకూడదు, ఈ ఘటనతో ఇది ముగిసిపోవాలి, దాంతో ఇట్లాంటి వివాదాలు మరిన్ని రాకూడదని చెప్పి ఆ రోజు పార్లమెంట్లో విస్తృతమైన చర్చ జరిపి ఈ చట్టాన్ని ఆమోదించారు. ఆ చట్టం ప్రకారం 1947 ఆగస్టు 15కి ముందు ఏ మతపరమైనటువంటి గుర్తింపు ఉందో వాటిని తిరిగి మార్చకూడదు, తిరిగి వివాదాలు సృష్టించకూడదు. అంటే 1947 ఆగస్టు 15 నాటికి అది మందిరం అయితే మందిరం, అది మసీద్ అయితే మసీద్, అది చర్చి అయితే చర్చి, అది గురుద్వారా అయితే గురుద్వారా ఉంటుంది, లేదా జైన, బౌద్ధ మందిరాలు ఏవైతే అవే, వాటిని తిరిగి మార్చాలనేటువంటి వివాదాలు లేవనెత్తకూడదు, వాటిని మార్చే ప్రయత్నాలు చేయకూడదని చెప్పి చట్టం చేసింది. ఆ చట్టం వచ్చిన తర్వాత ఈ 30 ఏళ్ల కాలంలో అట్లాంటి వివాదాలు రాకుండా ఆ చట్టం కారణంగా నిరోధించబడింది. అంటే దేశంలో మత సామరస్యం, శాంతి ఇవన్నీ కొనసాగాలన్నప్పుడు మన దేశం యొక్క రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలన్నప్పుడు ఈ రకమైన వివాదాలకి ఆస్కారం ఇవ్వకూడదని ఆ చట్టం చెప్పింది. ఆ చట్టం ప్రకారం జరుగుతుంది. కానీ ఈ మధ్యకాలంలో ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు కొత్త వివాదాలు సృష్టించడం ద్వారా మళ్ళీ మతపరమైన ఉద్రిక్తలు లేపేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగమే ఈ వివాదాలు. ఇప్పటికీ గత కొద్ది కాలంలోనే దాదాపు ఇలాంటి వివాదాలు, అంటే దర్గాలు, మసీదుల్ని తిరిగి సర్వే చేయాలంటే వివాదాలు కోర్టులలో దాదాపు 20 వరకు ఇప్పటికే నమోదైనటువంటి పరిస్థితి, వాటి కొత్తగా ప్రారంభమైనాయి. వీటిని నిజంగా ప్రభుత్వం కానీ లేదా సుప్రీంకోర్టు కానీ దీన్ని నిరోధించకపోతే ఇప్పుడు 20 కాదు, మరొక 200 కేసులు ముందుకు వస్తాయి. మరి ఈ రకంగా మన వివాదాలు, పాత చరిత్రను తవ్వుకుంటూ పోదామా? పాత చరిత్రలో జరిగిన ఏవైనా తప్పులు ఉంటే వాటిని తిరిగి పునరుద్ధరించే పేరుతోటి దేశంలో ఘర్షణలను, ఉద్రిక్తలను రెచ్చగొట్టుకుంటూ పోదామా? ఇలాగ జరిగితే మధ్యయుగాల్లో చరిత్రలో చాలా జరిగి ఉంటాయి తప్పులు. మరి అలాంటివన్నీ అనేక బౌద్ధ ఆరామాల్ని కూలగొట్టి వైష్ణవ, శైవ దేవాలయాలుగా నిర్మించారు. అనేక జైన దేవాలయాలు కూలగొట్టి వాటిని నిర్మించారు. ఇలాంటి అనేకం జరిగినాయి. మరి ఆ జరిగిన వాటిని అన్నిటి కూడా తిరిగి ఇప్పుడు సరిదిద్దుదాం, చరిత్రలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుదామంటే అది జరిగే పనేనా? అది సమాజానికి, దేశానికి ఉపయోగకరమేనా?
ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇలాంటి వివాదాలని తిరిగి ముందుకు రాకుండా చూసుకోవాలి. దేశంలో శాంతి సామరస్యాన్ని, దేశం పురోభివృద్ధి వైపు పోవాలా లేకపోతే తవ్వుకుంటూ పోవాలా? మన తెలంగాణ బీజేపీ నాయకుడు ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎన్నికల ముందు కూడా ఇలాంటి వివాదమే లేపాడు. తెలంగాణలో ఉన్న అన్ని మసీదులను తవ్వుదాం, అక్కడ దాంట్లో ఏముందో చూద్దామని చెప్పి మొదలుపెట్టాడు. అంటే మసీదులను తవ్వడం ఇదేనా పురోగమనం? ఇదేనా మనం భవిష్యత్తు ఎటువైపు వెళ్ళాలనేది మనం చూడాల్సింది. ఈ రకంగా మసీదుల్ని, దేవాలయాల్ని, చర్చిల్ని దాని వెనకాల ఏముంది అని తవ్వుకుంటూ పోవడం అనే ఈ రకమైనటువంటి పనికిమాలినటువంటి ఎజెండాని ఈరోజు దేశం ముందుకి బీజేపీ తీసుకొస్తుంది. ఇది దేశానికి, సమాజానికి మరింత నష్టం, మరింత ప్రమాదకరమైనటువంటి ఎజెండాని తీసుకురాబోతుంది. ఇలాంటి ఐడెంటిటీ ఇష్యూస్, మతపరమైనటువంటి ద్వేషాలని రెచ్చగొట్టే చర్యలు గతంలో ఇప్పుడు కొన్ని దేశాలు చూస్తున్నాం. జాతుల పేరుతోటి, మతం పేరుతోటి, తెగల పేరుతో కొట్టుకు చేస్తున్నాయి. దేశాలే విచ్ఛిన్నం అయిపోతున్నాయి. మరి మనం కూడా అటువైపు ప్రయాణం చేద్దామా? మన దేశం కూడా అలానే వెళ్ళాలా? మనకంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు అనేక మనం చూస్తున్నాం. ఆ వైపు మనం వెళ్ళాలా? ఈ దేశాన్ని మనం పురోగమనం వైపు, అభివృద్ధి వైపు, ఒక ప్రగతి వైపు తీసుకువెళ్లాల్సిన సమయంలో మనం ఈరోజు గత మధ్యయుగాల్లో ఏం జరిగిందో వాటిని ఈరోజు సరిదిద్దుదాం, వాటిలో ఉన్న తప్పప్పుల్ని ఇప్పుడు చర్చిద్దామనే పేరుతోటి ఈరోజు మనల్ని అందయుగం వైపు, పాత యుగాల వైపు నెట్టే కార్యక్రమం ఈరోజు మతశక్తులు సాగిస్తున్నాయి. ఈ మతశక్తుల పట్ల మనం జాగ్రత్తగా లేకపోతే దేశం మరింతగా దెబ్బతింటుంది, మరింత నష్టం వైపు వెళ్తుంది. అందుకని వీటి గురించి ఆలోచించాలి, ఇలాంటి శక్తులను అడ్డుకోవాలి. ఇప్పుడు ఇదే కాకుండా దీంట్లోనే మరొక అంశాన్ని కూడా వీళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు. ప్రార్థనా స్థలాల చట్టాన్నే ఎత్తేయాలంటూ సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు. అంటే ప్రార్థనా స్థలాల చట్టం 91 ఈరోజు దేశంలో ఇలాంటి వివాదాలకు ఫుల్ స్టాప్ పెడుతున్న చట్టాన్నే ఎత్తేయాలంటూ బీజేపీ నాయకులు ఈరోజు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈరోజు సుప్రీంకోర్టులో వివాదాన్ని ముందుకు తీసుకొచ్చారు. సరే, సుప్రీంకోర్టు త్వరలో దానికి తీర్పిస్తుంది. ఈ గతంలోనే అనేక తీర్పులు చెప్పారు. కాబట్టి ఈ రకమైన వివాదాలు రావడం అనేది దేశానికి మంచిది కాదు, మరింత నష్టం జరుగుతుంది. ప్రజలంతా ఆలోచించాలి. ఇట్లాంటి ఎజెండాలు వస్తే తెలంగాణ సమాజం, దేశం కూడా తీవ్రంగా నష్టపోతుందనే అంశాన్ని మనం గమనించాలి.